బాబాయ్ నమస్తేనా. నమస్తే. ఏంది ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం దాటిపోయింది, ఎట్లా ఉంది పరిపాలన ఊళ్ళో? కాంగ్రెస్ పరిపాలన మాకు అసలు నచ్చలేదు సార్. ఏం వస్తలేవు, ఏం రైతు బంధు వస్తలేవు, కళ్యాణ లక్ష్మి వస్తలేదు, ఏమి వస్తలేవు. రైతు బంధు నాకే రాలేదు సార్. ఇంత అందరికి నా చిన్నగా ఉన్న పొలం జనగంత ఉంది, రైతు బంధు నాకు కూడా రాలేదు. ఎందుకు 15,000 ఇస్తాడు అప్పుడు కేసీఆర్ 10,000 అన్నాడు కానీ అది మాటలకే శాశ్వతమైంది సార్. అది ఏం రాలేదు, అది మాటల వరకే అంతవరకు, కానీ ఏం రాలేదు సార్. మాకు నచ్చలేదు సార్, పరిపాలన నచ్చలేదు. మాకు కాంగ్రెస్ పరిపాలన అసలు నచ్చదు, మేము మంచిగా లేదు సార్ పరిపాలన. మరి ఎట్లా ఉంది, ఏమంటారు ఊర్లో జనాలు? అంటే ఇప్పుడు కావాలని మార్పు కావాలని మళ్ళీ రేవంత్ కేసీఆర్ రావాలంటారు. ప్రతి ఒక్కరి నోటి అదే మాట సార్. అందరు కూడా ఎంత కిందించుకుంటున్నారని చెప్పి ఘోరంగా తీస్తున్నారు. మరి ఎందుకే ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే ఒకటేసారి ఇప్పుడు మాకు ఏదో నష్టం జరుగుతుందని చెప్పి మార్పు కావాలని చెప్పి రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? లేనిపోయిన దొంగ వాగ్దానాలు చేసిండు. తులం బంగారం అన్నాడు, అన్ని చేసి కాబట్టి మోసపోయింది సార్. అట్లా మోసపోయి గెలిపించారు ఆయన తప్ప. ఎవ్వరు కూడా కాంగ్రెస్ మీద ఇంత కూడా విశ్వాసం లేదు, అభిమానం లేదు. ఎవరు కూడా ఇందిరమ్మ రాజ్యం చేస్తాడు. ఇందిరమ్మ రాజ్యం ఇంతకుముందు చూసినాము, కొత్తగా తెచ్చేది ఏం లేదు ఆయన. ఇక ఇంకా బేకారు ఉండే సార్. ఇక ఇది మాకు కేసీఆర్ పరిపాలన నచ్చుకుంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తుండే ఆయన హయాంలో, ఆయన పేర్ల అన్ని ఊర్లలో ముఖ్యంగా మన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తీసుకొచ్చిర్రు కాంగ్రెస్ పాలన. వాళ్ళు కూడా ఊరూరి పోయి ప్రచారం చేసిర్రు. ఆ ముసలోళ్ళ కానించి తల్లిదండ్రుల దాకా అందరి కాళ్ళు మొక్కి మాకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ ని గెలిపారని చెప్పి. మరి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా ఇప్పుడు? ఏది రాస్తారు, ఎవరికి రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు అసలు. చదువుకొని బీఈడీ చేసిన వాళ్ళు మళ్ళీ. నేను ఇంటర్ ఫస్ట్ సెకండ్ చేసినాను, కానీ నాకు ఏం లేదు. నాకంటే ఏజ్ అయిపోయింది, కానీ మా పిల్లలు అనుకున్నారు డిగ్రీ చేసిన నా పిల్లలు, వాళ్ళకు కూడా ఎలాంటి ఉద్యోగాలు లేవు. మా ఊళ్ళో మా ఊరి సమస్య కాదు, ఊళ్ళు మొత్తం మీద ఈ మండలి కూడా ఎవరికి రాలేదు కొత్త జాబ్ రాలేవు. ఏం చెప్తావు ఫైనల్ గా రేవంత్ రెడ్డికి? ఇప్పుడు మాకు చేయలేని హామీలన్నీ ఇచ్చిన నువ్వే అంటున్నావు. అవును సార్, ఇది చేయాలి సార్. ఆయన చేస్తలేడుగా, ఏదో కష్టపడాలని చేస్తేనేమో మంచిగా చేస్తేనే మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది ఆయనకు. ఇక ఇట్లనే దొంగ వాగ్దానాలు చేస్తే ఇక అంతే సంగతి, ఎవరు ఓటేయడు. అది కాదు ఇక నాకు రైతు బంధు సార్ చిన్నది. నాకు ఇంత 10 గుంటల భూమి ఉన్నది, రైతు బంధు నాకు కూడా బంధు. రుణమాఫీ 100% అందరికీ చేసిన లేదు సార్. 2 లక్షల రూపాయలు మాపన్నాడు కదా, అది ఒక్క మనిషికి కూడా కాలేదు మా ఊళ్ళో. ఈ 2 ఊళ్ళలో షాబాద్ మండలి మొత్తం మీద ఒక్కరికి కూడా కాలేదు, నాకు కూడా కాలేదు సార్. అన్న ఏం చెప్తావు, ఎంత ఉంది భూమి? మాకా సార్, మాకు 14 గుంటలు ఉంటుంది సార్. ఎంత రైతు బంధువులు రుణమాఫీలు అన్నీ అయిపోయినట్టేనా? మాకు రుణమాఫీ అనేది ఏం చేయలేదు సార్. ఇక రైతు బంధు పడతలేదు సార్. పడతలేదు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది అసలే ఏం పైసలు పడతలేవు. ఇట్లా మళ్ళా పైసలు ఇస్తున్నాడు, అవి కూడా ఏమి చేసలేవు. ఎందుకు ఇప్పుడు రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిండు కదా, ఇస్తలేదు సార్. కేసీఆర్ 10,000 ఇస్తుండే, 15,000 ఇస్తామన్నాడు కదా. ఇప్పుడు ఇస్తలేదు సార్. అప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడు అసలే పడతలేదు. ఇప్పుడు కొంతమందికి ఇల్లు ఇస్తాడు, ఇప్పుడు ఇండ్లు కూడా ఏవి ఇస్తలేదు మాకు ఇప్పటికైతే. ఇప్పుడైతే ఏవి ఇస్తలేదు సార్. ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు అన్ని ఇస్తా అని చెప్పి వచ్చిండు. అవును సార్. మరి ఇప్పుడు ఏమి ఇస్తలేవు అని నువ్వే అంటున్నావు. ఊర్ల పరిస్థితి ఎట్లా ఉంది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఊర్ల పరిస్థితి అంటే ఇబ్బంది ఉంది సార్ మాకు. మళ్ళీ గతంలో ఉన్నప్పుడే మంచిగా ఉందనా? ఇప్పుడు కేటీఆర్ సార్ వస్తే బాగుంటుంది అని అంతే అనుకున్నాం సార్. ఈ రేవంత్ రెడ్డి వచ్చినది మాకేం మంచిగా లేదు సార్. నమస్తే పెద్ద. ఏంది పెన్షన్లు 4,000 ఇస్తా అని చెప్పిండు, అన్నీ పెరిగినాయా? పెన్షన్ 4,000 ఇస్తుండా రేవంత్ రెడ్డి? లేవు. ఎందుకని? ఇస్తలేడు. ఇస్తా అని చెప్పిండు కదా. ఇస్తలేడు. రైతు బంధు లేవు. మరి ఎందుకు అట్లా ఇయ్యకుంటే ఎట్లా? ఇవ్వకుంటే ప్రభుత్వం మారాలి. ఆయన అవసరం లేదు మాకు. రేవంత్ రెడ్డి వద్దు. కావాలని తెచ్చుకోరు మీరే. ఎవరు ఏదో తెలియదు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ఆయనది కొట్లాడది. రౌడీజం. ఎందుకని ఎట్లా చెప్తున్నావు అంట? అరే మేము 30 ఏళ్ళ సంది రాజకీయం చేస్తున్నాం. 30 ఏళ్ళ సంది చేస్తున్నాం. మా రాజకీయం మాకు తెలుసు. ఆయన మధ్యలో వచ్చి పుల్క పెట్టి కొడంగల్లో పెట్టి నరేంద్ర రెడ్డిని మా సార్ను ఆయన ఓడిపించిండు అంతే. ఆయన ఏం లేదు బస్సు ఏం చేసేది వేస్ట్. ఏంది
ఆడపిల్లలకు ఫ్రీ బస్సులు ఇచ్చిండు. మరి మోపిల్లకి ఎట్టాలిగా మరి అలా సమానం చేసి రుణమాఫీ అయిందా? రుణమాఫీ రుణమాఫీ ఏం రాలే చేస్తానడుగా మరి చేస్తారు కానీ ఆయన ఇంటికి పెడతాము మేము పోయి. అంటే ఉన్న ఇప్పుడు లోకల్ ఉండే అధికారులు లేకుంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఉన్నారు ఎమ్మెల్యేలు గిట్ట ఉన్నారు. మరి అడగాలి కదా వాళ్ళని. వాళ్ళు అంటే వీళ్ళు గీలి అట్లా వాళ్ళు గిల్లి కాలే ఏం చేసేది అంటారు? సరే సరే. పెద్ద రుణమాఫీ అయినా అదే నాకు భూమి లేదు, భూమి లేదు. ఇట్లా ఊర్లలో అంటే నీకు కాకుండా ఇంకా అందరికి అందరు ఎవరికి వెళ్ళలేదు, ఎవరికి వెళ్ళలేదు. ఇస్తా అంటున్నాడు. 100% రుణమాఫీ చేసినట్టు ఏమో 100% ఏమని చేసిండో ఎక్కాను. మేము లేము. మీరు అందరు కలిస్తేనే 100%. అదే కానీ మేము ఏం లేము. ఏమని చేసిండు? రైతు బంధువు లేదు, అది లేదు. 6 గ్యారంటీలు అని చెప్పిండు. 6 గ్యారంటీలు అన్నాడు, ఒకటి కూడా లేదు. అన్ని చేసినాం అన్నాడు. కరెంట్ ఒకటి ఫ్రీ ఉంది. బస్ కిరాయి లేడీస్కి మేలు చేసిండు. మాకైతే ఏం లేదు. ఇప్పుడు రైతు మన బస్సు ఫ్రీ బస్సు పెట్టిరు, అది మంచిగా ఉందా? చాలా మంచిగా ఉంది. అది ఆడపిల్లలు కూర్చుంటున్నారు, మేము కిరాయి పెట్టాలి, ఇల్లు వాడాలి, గుద్ద మీద అనిపించుకున్నట్టు. మరి అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా వచ్చేటోళ్ళే కదా, మళ్ళీ ఫ్రీగా వచ్చేటోళ్ళు వాళ్ళు కూర్చుంటారు సీట్ల మీద. మేము పైసలు ఇవ్వాలి, ఇలా వాడాలి. చాలా మంచిగా ఉన్నది. అడగవానే లేదు. ఇక ఇక అన్ని బాగానే ఉన్నాయి, వసతులు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని కల్పిస్తున్నాడు. 15,000 ఇచ్చిందా? 20,000 ఇస్తాడు. 15,000 ఎందుకు? 15,000 అంటే 20 ఇస్తున్నాడు. రైతు బంధు ఇప్పుడు పింఛన్లు 4,000 ఇస్తానే, అవే 2,000 అవి కూడా వచ్చినాడు వస్తున్నాయి. ఎప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాయి అనుకో. ఇక మరి మీ ఊళ్ళో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి పెళ్లి కానీ ఇక మళ్ళీ పెళ్ళి అయిన వాళ్ళకు కాన్పులు కానీ కాలేదా? ఏమైనా ఇక ఏం కాలేదు. ఇంకా ఇంతకు ముందే ఏమని వాళ్ళకు తులం బంగారం ఇస్తున్నాడు కదా. ఏం లేదు, అది ఇంకా బంగారం ఏం లేదు, తులం ఏమీ లేదు. ఇంకా కేసీఆర్ ఏమనేది ఏం లేదా? ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు మన కాన్పుకి కేసీఆర్ కిట్ అని అవి ఇవి అని పైసలు వేసేది కేసీఆర్ వేసేది. మరి ఇప్పుడు వేస్తున్నా? ఇప్పుడు ఏ లేవు. మరి పెన్షన్ పరిస్థితి ఏంది? ఇప్పుడు 4,000 అని చెప్పిండు. 4,000 అన్నాడు, అవే 2,000 ఇస్తున్నారు. టైంకి వస్తున్నాయా? ఇక వస్తున్నాయి ఇన్సూరెన్స్. నాడు వెనక ముందు 28 తారీఖు వస్తున్నాయి, నాడు 20 తారీఖే ఇస్తున్నాడు. అది లెక్కనే లేదు. ఎప్పుడు అంటే వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు. మరి ఏం చెప్తావే రేవంత్ రెడ్డి గురించి? ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, అన్ని ఇస్తాని వచ్చిండు. 15,000 అడిగితే 20,000 ఇస్తున్నట్టు. మరి ఎట్లా ఏం చెప్తావు రైతు? అంటే ఈ ఒకటి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉంటే పరిస్థితి ఏందా? రైతులు ఎట్లుండాలి, ఎట్లా బతుకుతారు, ఏం సంగతి అది? ఏం దీన్ని బతకాలి? ఆ కేసీఆర్ ఆ నీళ్ళు ఇడిచిపోయింది, ఇంకా పాపం నీళ్ళు చేసిపోయింది, అవి తాగుతున్నాం. కేసీఆర్ అన్ని ఏం చేస్తలేడు, ఆయన మోసం చేసిండు అని చెప్పిండు కదా. చాలా గ్రేట్ అనుకో. నీళ్ళు ఇక్కడ దొరకని నీళ్ళు ఇడిచిపెట్టిపోయింది మాకు. కేసీఆర్ మోసం చేసిండు అందరినీ. ఆ మోసం ఏం చేసిండో, అక్కడ ఏం తిన్నాడో, అందరినీ మోసం చేసిండు కాబట్టి కేసీఆర్ గద్దె దింపినాం అని చెప్పి చెప్పిండు కదా. కానీ మాకైతే ఈ నీళ్ళ వసతి మాత్రం దొరకని వస్తువు చేసిపోయిండు. ఇక్కడ నీళ్ళ కరువు. ఎన్ని 500 ఫీట్లు వేస్తే పడతాయి, పడ్డోనికి వాడాయి. మరి రేవంత్ రెడ్డి వచ్చినాకనే చేసినట్ట ఇవన్నీ. రేవంత్ రెడ్డి మొన్న వచ్చి అంతకు ముందే పైప్ లైన్ పడ్డాయి, నీళ్ళు స్టార్ట్ అయినాయి. అంతేనా? అంతకుముందు ఏం లేదు. తాగడానికి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సర కాలంలో నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అంతే కొనసాగుతుందా, లేకుంటే ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా? తగ్గుతుంది, పెరుగుతలేదు. తగ్గుతుంది. ఎందుకు అనుకోవచ్చు మరి? ఇక ఎందుకు అనుకోవచ్చు అంటే ఆడలేవు నీళ్ళు, ఈడలేవు నీళ్ళు అని అంటున్నాడు. మరి ఏం చెప్తావు లాస్ట్కు? ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదంట. పిల్లలకు ఉద్యోగాలు నా కొడుకు 30 సంవత్సరాలు తిరిగి రాసి సపోర్ట్ కాకుండా ఊకున్నాడు.